నేను ఇంచుమించు 22 సంవత్సరాలు ఆ సంస్థ ద్వారా ప్రచారం చేశానండి. ఓకే. నాకు ఫ్రీగా భోజనం పెట్టి, ఫ్రీగా బట్టలు ఇచ్చి, ఫ్రీగా గురువులు, ఇప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా నేర్చుకోవాలంటే వేలకు వేలు పోస్తేనే కానీ అవును. ఎవరు నేర్చుకోలేరండి. లక్షలే కొంతమంది అయితే, కొన్ని సంగీతం కానీ డాన్స్ కానీ ఇవన్నీ అయితే. అవును. కానీ నేనైతే ఏ గురువులకి ఒక్క రూపాయి ఇవ్వలేదండి. వారికి ఒక నమస్కారం తప్పి జీవితాంతం నేను కృతజ్ఞరాలుగా వారికి నమస్కారం చేసుకోవడమే. అదే. నాకు ఈ భిక్ష, ఈ హరికథ అనేటువంటి కళాభిక్షను పెట్టినటువంటి మహనీయులు తూర్పుగోదావరి జిల్లా జమీందారులైనటువంటి శ్రీ ఎస్పీబీపీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు. వారి ఇరువురు కూడా మాకు ఈ హరికథ ఇంచుమించు ఆ సంస్థలో చాలామంది నేర్చుకున్నారండి. టీటీడీ దేవస్థానం ద్వారా వారు చాలామంది నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంచుమించు ఒక 100 మంది అన్న స్టూడెంట్స్ అందరూ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తులో ఈ అన్నమయ్య సంస్థ ఉంది, దాని ద్వారా ఇవన్నీ కూడా వారు ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. మా స్కూల్లో చదువుకున్న అమ్మాయిలు, మా సంస్థ మేమందరం చదువుకున్నాం. అయితే వారందరికీ కూడా కొంతమందికి నేను నేర్పించాను తెలుగులోను. ఈ సంస్కృత హరికథ కూడా వారికి నేర్పిస్తున్నాను. కొందరు అక్కడక్కడ చెబుతున్నారు.